హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతీస్ కుకింగ్ అడ్డా. ఈరోజు మన ఛానల్‌లో స్పెషల్ వచ్చేసి ఈ కోడిగుడ్డు, చేమదుంపలు, ఎండి నెత్తళ్ళ పులుసండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ అలాగే ఎండి చేపలు ఎవరైనా తినలేని వాళ్ళుంటే అంటే అలవాటు ఉండని వాళ్ళుంటారు గదా! సో, వాళ్ళొక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. అండ్ అలాగే ఎండి చేపలు మన హెల్త్‌కి గూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే నేనిక్కడ చేమదుంపల్ని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకొని, తగినంత వాటర్ పోసుకొని, కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి. దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి. ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచండి. ఈలోపు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు టమాటా, ఒక పెద్ద సైజు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నానండి. ఒకవేళ చిన్నవి ఉంటే మాత్రం ఒక 4, 5 కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయని తగినంత చిన్న ముక్కలుగా తరుక్కోండి. అండ్ అలాగే పచ్చిమిరపకాయని గూడా మధ్యలో కట్ చేసుకొని ఘాట్లు పెట్టేసుకోండి ఇలా మధ్యలోకి. ఆ తర్వాత టమాటోల్ని గూడా వీలైనంత చిన్న ముక్కలు సన్నంగా కట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు వీటిలన్నిటిని కట్ చేసేసుకొని ఒక పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడైతే ఇంకొక గిన్నెలోని మనం పులుపు నానేసుకుందామండి. ఒక దానిమ్మ పండు సైజ్ అంత చింతపండుని తీసుకొని అందులో వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. త్వరగా నానిపోవాలి చింతపండు అనుకుంటే చింతపండులోకి వేడి నీళ్లు అండ్ అలాగే చిటికెడు ఉప్పు వేసి నానబెడితే త్వరగా నానిపోద్దండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి తగినండి ఎండు నెత్తళ్ళు తీసుకోవాలండి. దీనికి బుర్ర అండ్ అలాగే తోక గూడా రెండిటిని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసుకొని దాన్ని కూడా ఒక 10 నిమిషాలు వదిలేస్తే చక్కగా నానిపోతదండి. చేప మీద ఉన్న పులుసు, పొట్టు అంతా కూడా వచ్చేస్తది. ఈ విధంగా పామి కడిగితే మొత్తం క్లీన్‌గా వచ్చేస్తదండి. సో, ఇప్పుడు వీటినన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ వాటర్ మిగులుతుంది కదండీ! ఆ వాటర్‌ని పారేసేయండి. ఆ తరువాత మళ్ళీ అదే గిన్నెలోకి ఈ చేపల్ని వేసేసి వేడి నీళ్లుంటాయి కదండీ! కొంచెం గోరువెచ్చగా మరగబెట్టుకున్న నీళ్లుంటాయి కదా! అవి వేసి కడగాలండి. ఈ ఎండు చేపల్ని వేడి నీళ్ళతో కడిగితే చక్కగా క్లీన్ అయిపోతాయండి. సో, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే వేడి మొత్తం పోయి చల్లారిపోతుందండి. ఆ తర్వాత చేపని పట్టుకొని ఈ విధంగా పామితే దానికున్న పులుసు కానివ్వండి, పొట్టు కానివ్వండి వచ్చేస్తుంది. వీటిని ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఈ వాటర్‌ని గూడా పారేసేయండి. సో, ఇప్పుడు ఈ వాటర్‌ని పారేసిన తర్వాత ఈ చేపలన్నిటిని ఒక 4, 5 సార్లన్నా మనం శుభ్రంగా కడుక్కోవాలండి. మొత్తంగా పొట్టు అన్నీ పోయేంత వరకు గూడా కడుక్కోవాలి. వాటర్ మొత్తం క్లియర్‌గా కనిపించేంత వరకు గూడా కడుక్కున్నామనుకోండి దానికున్న మట్టి, పులుసు, పొట్టు అన్నీ గూడా పోతాయండి. సో, ఇప్పుడు చూడండి ఈ విధంగా కనిపించేంత వరకు కడుక్కోవాలి. నేనిక్కడ 7 గుడ్లు తీసుకున్నానండి. 7 గుడ్లని ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి చల్లనీళ్ళు తీసుకొని అందులోని ఈ గుడ్లు వేసేసేయండి. ఒక 5 నిమిషాలు పోతే అవి మొత్తంగా చల్లారిపోతాయి. ఇప్పుడు గుడ్డు పగలగొట్టి పైనున్న పెంకుని మొత్తాన్ని సెపరేట్ చేసేసేయండి. ప్రతి గుడ్డు గూడా ఇదే విధంగా మనం సెపరేట్ చేసేసుకోవాలి. గుడ్ల మీద పెంకు బాగా రావాలంటే మొత్తం గుడ్డు మొత్తం చల్లారిపోయేంత వరకు గూడా మనం వెయిట్ చేయాలండి. వేడిగా ఉన్నప్పుడు తీస్తే గుడ్డు పెంకు సమంగా సెపరేట్ అవ్వదండి. ఇప్పుడు వీటన్నిటిని ఇంకొక గిన్నెలోకి తీసుకున్న తర్వాత చాకుతో ఈ విధంగా చూపిస్తున్న విధంగా గంట్లు పెట్టేసుకోండి. ఇలా గంట్లు పెట్టడం వల్ల గుడ్డు లోపలికి పులుసు వెళ్లి చాలా టేస్టీగా ఉంటదండి గుడ్డు. ప్రతి గుడ్డుకి కూడా ఇదే విధంగా ఘాట్లు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి చేమదుంపలకు గూడా చల్లనీళ్ళలో వేసేసి అవి చల్లారిన తర్వాత వాటి మీద ఉన్న తొక్కను గూడా పీల్ చేసేసేయండి. ఈ విధంగా పీల్ చేసేసిన తర్వాత వీటిని గూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. సో, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలండి. ఇది వేడెక్కిన తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఎండు చేపలున్నాయి కదండీ! వాటిల్ని వేసేసి ఆయిల్‌లోనే ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా రెడ్డిష్ కలర్ వచ్చేసినంత వరకు గూడా ఫ్రై చేయొద్దు. జస్ట్ నార్మల్‌గా బ్రౌనిష్ షేడ్ రాగానే తీసేసేయండి. లేకపోతే గట్టిగా అయిపోతాయి. తినడానికి అంత బాగోవు. సో, ఇప్పుడు వీటన్నిటిని గూడా ఇంకొక ప్లేట్‌లోకి కలెక్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో మనము 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేయించుకొని చిటపటలాడేంత వరకు గూడా మనం దానిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలిపిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని గూడా యాడ్ చేసుకొని దానిని గూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్‌లోకి రాగానే ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటోస్‌ని గూడా వేసేసి దీన్ని గూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు సిమ్‌లో వదిలేసేయండి. ఆ తర్వాత టమాటోస్ లైట్‌గా సాఫ్ట్‌గా అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఈ 4 వేసి చక్కగా కలిపేసేయండి. ఇప్పుడు మొత్తం దగ్గరికి ముద్దలా అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టేసాం కదండీ చేపలు. ఎండి చేపలను కూడా ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత కోడిగుడ్లు అండ్ అలాగే చేమదుంపల్ని కూడా వేసేసి ఎక్కడ బ్రేక్ అయిపోకుండా చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు మసాలా మొత్తం వీటికి పట్టిన తర్వాత
మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండీ చింతపండు. దాని నుంచి గుజ్జుని తీసేసి సో, ఇప్పుడు ఆ పులుపును గూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. తగినంత వాటర్ పోసుకోవాలండి. చిక్కదనం చూసి వాటర్ పోసుకోండి. ఇప్పుడు దీనంతటిని కూడా ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్‌లో వదిలేస్తే ఈ విధంగా పులుసు మొత్తం మరగడం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోని ఒక రబ్బ కరివేపాకు, గుప్పెడంత కొత్తిమీరను గూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టేసి వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే దగ్గరగా పులుసు అయిపోయి ఉంటుందండి. చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు. ఒక్కసారి తింటే ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది. సో, చిక్కదనాన్ని చూసుకొని పొయ్యనైతే కట్టేసేయండి. టేస్ట్ చేసేద్దామా? నాతో పాటు మీరు వచ్చేసేయండి. టేస్ట్ చేసేద్దాం. సో, ఇక్కడైతే నేను ఫుడ్ పెట్టేసుకున్నానండి. గుడ్డు, చేమదుంపలు, ఎండు నెత్తళ్ళ పులుసండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి తిన్నామంటే నిజంగా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతదండి. చాలా బావుంటుంది. ఒకే పులుసులో 3 ఐటెమ్స్ తినొచ్చండి. సో, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మీరు తినేసేయండి. ఇప్పుడు నా వంతు. టేస్ట్ అయితే చాలా బావుందండి. కారానికి కారం, పులుపుకి పులుపు అన్నీ కరెక్ట్‌గా బ్యాలెన్స్ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంది. సో, తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేసేసేయండి. అండ్ అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ఒక్కసారి నా లాంగ్ వీడియోస్ చూడండి. పర్వాలేదు ఈ అమ్మాయి చెయ్యగలదు, ఎఫర్ట్స్ పెడుతుంది అని అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.